నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తమిళనాడు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు ఊహించని రీతిలో భారీ కానుకను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరపున సరికొత్త అధికారిక వాహనాలను కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. కేవలం కార్లు ఇవ్వడమే కాకుండా వాటి నిర్వహణ, డ్రైవర్ జీతం, ఇంధన ఖర్చుల నిమిత్తం ప్రతి నెల 75,000 రూపాయల అలవెన్స్ను ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే నియోజకవర్గ అధికారిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకునేందుకు మరో 25,000 రూపాయల గ్రాంట్ను అందించనున్నారు. దీంతో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు అదనంగా 1,00,000 రూపాయల భత్యం అందనుంది. ఇదే ఫార్ములాను ఏపీలోనూ అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ శాసనసభ్యులకు ఊహించని తీపి కబురు అందించారు. నియోజకవర్గాల్లో పర్యటించేందుకు, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు సరికొత్త ప్రభుత్వ వాహనాలను అందించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో సభలో ఉన్న ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు కేవలం వాహనం ఇవ్వడమే కాకుండా దాని నిర్వహణకు భారీ ప్యాకేజీని ప్రకటించారు. కారు ఇంధనం, మెయింటెనెన్స్, డ్రైవర్ వేతనం కోసం నెలకు 75,000 రూపాయల ప్రత్యేక అలవెన్స్ అందించనున్నారు. దీంతో పాటు అధికారిక విధుల నిర్వహణ కోసం పిఏ లేదా కార్యదర్శిని నియమించుకునేందుకు మరో 25,000 రూపాయల గ్రాంట్ను కేటాయించారు. వెరసి ఒక్కో శాసనసభ్యుడికి ప్రతి నెల 1,00,000 రూపాయల మేర ప్రభుత్వ తోడ్పాటు లభించనుంది. ఇటీవల ఎన్నికల్లో సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్నవారు, యువకులు సైతం పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని సీఎం విజయ్ గుర్తు చేశారు. సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేని పేద ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరగడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ప్రజాసేవ నిరంతరాయంగా సాగేందుకు ఈ చర్యలని తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో 234 మంది ఎమ్మెల్యేలకు కొత్త కార్లు కొనుగోలు చేయడం, నెలకు కోట్లాది రూపాయల భత్యాన్ని కేటాయించడం ఖజానాపై మొయ్యలేని భారమని డీఎంకే విమర్శిస్తోంది. ప్రజాధనాన్ని ఇలా ప్రజాప్రతినిధుల విలాసాలకు మళ్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై చర్చ జరుగుతుండగా అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ప్రభుత్వం వాహనాలు ఇవ్వడం మంచిదేనని, అయితే తమకు ఇన్నోవా లాంటి సౌకర్యవంతమైన కార్లను సమకూరిస్తే క్షేత్రస్థాయి ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉంటుందని సభ్యులు కోరడంతో సభలో నవ్వులు పూశాయి. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఇదే తరహా మోడల్ను ఏపీలోనూ అమలు చేయాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల్లో సమర్థవంతమైన పాలన, ఎమ్మెల్యేల నిరంతర పర్యటనల కోసం ఇలాంటి ప్రత్యేక అలవెన్సుల ప్యాకేజీలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు సరైన లాజిస్టిక్స్ సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండే అవకాశం ఉంటుందనేది అధికార పక్షాల వాదన. అయితే ప్రభుత్వ వాహనాలు, నెలకు 1,00,000 రూపాయల ప్రజాధనాన్ని పొందుతున్న ఎమ్మెల్యేలు ప్రజలకు ఏ మేరకు న్యాయం చేస్తారనేది అసలు పరీక్ష. తమిళనాడులో ప్రారంభమైన ఈ ఎమ్మెల్యే ప్యాకేజీ ట్రెండ్ ఇతర రాష్ట్రాల రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి.